తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కళ్ళల్లో కారం పొడి చల్లి రాటుతో కొట్టి యువకుడి హత్య అంట. హత్యలు లేని రోజు పేపరే వస్తలేదులా. రోజు హత్యలు అత్యాచారాలు, మళ్ళీ పోతే పెళ్ళాన్ని మొగని చంపింది, మొగని పెళ్ళాన్ని చంపిండు, ఇవి బాగా వస్తున్నాయి. ఇవాళ జర ఇది వేరే ఉంది ముచ్చట. ఇది కూడా అసలు ముచ్చటే ఉన్నాడు. మొత్తం చదివితే అర్థమవుతుంది. కానీ ప్రైవేటు వీడియోలను బయట పెడతానని యువతికి బెదిరింపులు. ప్రైవేటు వీడియోలు అంటే బయట పెడతానని యువతిని బెదిరించిందట. మరి ఏం ప్రైవేట్ కావచ్చు, ఫలానివే ఉంటాయి, ఇంకంతకైనా మిషన్ ఏముంటాయి చెప్పురిగా. పథకం ప్రకారం యువకుడిని హతమార్చిన ఆమె బంధువులు సుత్త. జగిత్యాల జిల్లా రూరల్ మండలంలో లక్ష్మీపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంటకు చెందిన బుర్ర మహేందర్ 33 సంవత్సరాలు పెళ్లి అయిందండి. ఈ మోతవారికి భార్యను స్వగ్రామంలో ఉంచి హైదరాబాద్లో ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుండు. గీడు ఎగినట్టు దెబ్బ పాడైపోను. పెళ్ళాన్ని ఏమో ఇంటికాడ నుంచి ఈయనేమో పట్టణంలో జాబ్ చేస్తుండట. ఇక ఇంకేమున్నది, ఊకున్నది ఏమో చేసి అన్నట్టు ఉంటుంది. ఇక మా ఇంటే బాగుంటుంది. కానీ జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురంకు చెందిన యువతికి హైదరాబాద్లో మహేందర్తో పరిచయం అయింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్యన సనువేరు పడ్డది. ఇక గిడ ఎగిన దెబ్బ. ఈయన పిల్లమేమో ఇంటికాడ, ఈయననేమో పట్టణంలో జాబు. ఇంకా అక్కడనే ఇంకొక ఆమెతోటి సోపత్ చేసిండు. సోపత్ చేసి ఆ సోపత్ కాస్తానంట చిన్నపాటి సోపత్ పోయి ప్రేమలో పడుతుంది. ప్రేమ అయిపోయాగానే ఇక రోజు చెప్తానమాట గదే అవుతుంది. ఇంకేమవుతుంది, ఇక ఆడికి పోయినాక మరి పాడైపోను. మరి ఇక అంటేనే వికారం తప్పిన ముచ్చట. కానీ ఇప్పుడు ఓ పనికి పోయిరు, ఆ పని చూసుకొని బయటికి వెళ్ళాలి. ఈ మధ్య కాలంలో కొద్దిగా లేటెస్ట్ పేషన్ అయిపోయింది. పట్టుకున్నప్పుడు భుజమేసి వేసినప్పుడు ఒక పోటువా, జర్రంతా సనుగున్నప్పుడు ఇంకో పోటువా, ఇంకా జర రోగి తప్పిన ఏం చేస్తారంటే ఈడే తీసుకుందాం ఇప్పుడు ఎక్కడ వస్తుంది పట్టరాదు. ఇటువంటివి బాగా కథలు పడని నేర్చురు ఆడోళ్ళు మొగోళ్ళు. అయితే వీడియోలు తీసుకున్నట. ప్రైవేటు వీడియోలు అంటే అర్థమైంది ప్రజలారా, అనకూడదు కానీ ఇక గసోటిపోయి ఉంటాయి. అయితే గిసోటి ఫోటోలు వీడియోలు ఇద్దరు కలిసి సనువుగా ఉన్నప్పుడు ఫోటోలు తీసుకురట. ఫోటోలు తీసుకున్న క్రమంలో ఇక ఈయనక పెళ్ళి అయిపోయి ఆమెకేం పెళ్లి కాకపోయి, ఆమెకంటే ఎన్నో పిల్లగాడు కుదిరినట. పిల్లగాడు కుదిరిండి, అయ్యా మరి నా అంతలు నేను పోతున్నా, పెళ్లి చేసుకొని పోతున్నా, ఇక మరి నీ అంతలు నువ్వు ఉండు, నా అంతలు నేను ఉంటా అని చెప్పిందట. ఇక చిన్నగా బెదిరింపులు మొదలుపెట్టిండు వీడు. అమ్మ అట్టెట్టిసి పెట్టిపోతున్నాను, వీడియో చేసుకోడా ఆమెను చేసుకొని ఏడా. ఇప్పుడు ఆవంతలు ఆమెపోతే ఈయనంతలు ఈడుంటే అయ్యపో, ఈయన భార్య కాడికి ఈడొచ్చు, ఆ మోహన్ కాడికి ఆవు. కానీ అట్టెట్టుంటుంది లెక్క, నీడు బస్ స్టోడ్ నడుతుంది పాడైపోను. నువ్వు నేను కలిసి దిగిన ఫోటోలు నా దగ్గర మస్తుకున్నాయి. ఆ ఫోటోలు మొత్తం బయట పెడతా. ఇంకా వీడియోలు కూడా చాలా ఉన్నాయి, మర్చిపోయినట్లు. గాయాల వీడియో తీసుకోలే, గాయాలు ఇంకో వీడియో తీసుకోలే, గీ వీడియో అన్నీ కలిసి సోషల్ మీడియాలో పెడతా, నీ సంగతి ఏందో చెప్తాను కథలు పడుతున్నారు. ఇక అమ్మాయి ఎంతగానో బతిలాడిందో. మరి ఎంత బతిలాడినా కానీ ఇంట్లేదంట. గట్టిగా మాట్లాడుతావా అంటే ఒక్కొక్కటి మొత్తం వీడియోలు మొత్తం బయట పెడతా అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇక లాభం లేదు నాయన అనుకుందని చుట్టాలకు చెప్పిందట. చుట్టాలకు చెప్పి గిడిగిడి సంగతి నేను ఒక ఆయనతోటి జర ఎంతో కొంత ఏమంటారు స్నేహంగా ఉన్నా, ఇక స్నేహంగా ఉన్నదో లేకపోతే ఏ రకంగా ఉందన్నదో కానీ వాళ్ళు అర్థం చేసుకొని అట్ట కాదు కానీ ఆ పొరగానే అయితే పిలిపిరు, ఒకసారి మాట్లాడతామని పిలిపించారట. ఏమో ఇంటికి పిలిపించారట. ఇంటికి పిలిపించగానే అంత చుట్టాల పక్కలో ఒక 5-6 కూర్చురంట. 5-6 కూర్చొని ఏమైనా పిల్ల మరి మా అమ్మాయితోటి నువ్వు సనుగా తిరిగినామన్న సంగతి అవునా అంటే అవును తిరిగిన. మరి ఇప్పుడు ఏమైంది, మరి ఇప్పుడు ఫోటోలు తీయడమంట, జర ఆ ఫోటోలు అంట పంపిపోయినామంటే లేదు నేను ఆ ఫోటోలు పంపను, అలా వీడియోలు చాలా ఉన్నాయి, నాకు నచ్చినప్పుడు పంపిస్తా, ఇప్పుడు పంపించాలని కథలు పడ్డాడంట. ఇక కోపం రాదా. ఇప్పుడు పోయిన పెద్ద మనుషులే అమ్మాయి పెళ్లి దగ్గరికి వస్తుండే, అమ్మాయి ఏడ్సబట్టే ఈడేమో జర ఏతులు కొట్టం బట్టే. లాభం లేదు అనుకున్నాడు. ఇటనే పిలిచింది. ఇంట్లో కుండల కారం పొడి ఉందంట, కుండల కారం చేయి పెట్టిరా, అట్నే కళ్ళ కారం కొట్టినట. కళ్ళ కారం కొట్టాక అని కళ్ళు నడుచుకున్న లోపే ఇంకొక ఆయన ఏం చేసినట్టు నెత్తి మీదకి రాడు తీసుకున్న పెట్టిండు. ఒక పెట్టి పెట్టగానే అట్నే కింద పడినట. అట్నే ఇంకా 2-3 పెట్లు పెట్టినట్టు దెబ్బకి జీవించినట్టు. అక్కడికక్కడనే చచ్చిపోయాడు. కథం పోయి కేసు నమోదు చేసి. ఇప్పుడు మీరు అసలు దీంట్లో తప్పు వదనాలి ఆల్రెడీ అర్థమై ఉంటుంది. కానీ గిసవంటి తప్పులు చేస్తారు. ఆయనకేమో పెళ్ళి ఆయే, నీకేమో పెళ్లి కాకపాయే, పెళ్లి కాక ముందుకు ఏమన్నా కట్టిన కథలు పడితే అవి కథలు లెక్క ఉంచాలి. అవిటిని స్వీట్ మెమరీస్ లెక్క ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని ఈ కథలు పడితే ఆడేమో భూకరుడు ఉన్నట్టుంది, దిగశేడు ఉన్నట్టుంది, ఆడేమో బయట పెడతా అని చెప్పి ఉత్త పుణ్యానికి కొనబోయి ఆయన చంపుకొస్తావి. అమ్మ మరి ఇప్పుడు ఆయన చంపితే రేపన్నాడు మళ్ళీ నీకు పెళ్లి అవుతుంది వచ్చినా ఇంకేమైతే చెప్పు. ఈ ముచ్చట పేపర్ దాకా వచ్చింది, నా సొంటోడికి ఇటు చెప్తే ఇది పోతూనే ఉంటుంది ముచ్చట. జర పెళ్లి కాక ముందుకు గిసోని చేతలు చేయకూరి. ఒకవేళ శేషబుద్ధి ఉంటే ఆయనే పెళ్లి చేసుకుని ఉపాయం చేయాలి, గట్ట ఉంటుంది. కానీ ఏదో అప్పుడు టైంపాస్ అంటే తీర గట్టికి వస్తారు కదా గిసోడి ముచ్చట అయితే. మరి ఎసోడి ముచ్చట అయితే ప్రజలారా మరి తప్పిల్లా పొరగందా పొల్లదా లేకపోతే చుట్టాలదా, ఇక మీరే చెప్పాలి. ఇక